రాబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే చాలా మంది నేతలు నామినేషన్లు వేయడమే కాకుండా తమ గెలుపు కోసం ప్రచారాలు కూడా మొదలుపెట్టారు. తాజాగా ఏపీ సీఎం సమర్పించిన అఫిడవిట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆస్తి 2019 నుంచి 2024 వరకు 41% పెరిగినట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి పెట్టింది పేరు. పులివెందుల నియోజకవర్గం నుంచి ఏపీ సీఎం జగన్ పోటీ చేయబోతున్నారు. అఫిడవిట్ లో తెలిపిన విధంగా సీఎం జగన్ ఆస్తుల విషయానికొస్తే 2019లో 397 కోట్ల రూపాయలు ఉన్నాయని, 2024 వచ్చేసరికి 529.87 కోట్ల రూపాయలకు పెరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిరెడ్డి ఆస్తి 5 ఏళ్లలో 124 కోట్ల రూపాయల నుంచి 170 కోట్ల రూపాయలకు పెరిగినట్లు తెలియజేస్తారు. ఇక వీరి కుమార్తెల ఆస్తి విషయానికి వస్తే 779 కోట్ల రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలియజేశారు. సీఎం జగన్ ఆస్తిని ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమాలో ఉన్నాయట. అలాగే వైఎస్ షర్మిల కూడా ఇటీవలే 82 కోట్లు రుణం ఇచ్చారని తెలియజేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి భారతీయుల అప్పుల విషయానికి వస్తే జగన్ కు 1.10 కోట్లు అప్పులు ఉండగా భారతీరెడ్డికి 7.41 కోట్లు అప్పులు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. మరి ఎన్నికల అఫిడవిట్ లో తెలిపిన ప్రకారం జగన్, ఆయన భార్య భారతీరెడ్డి, ఇద్దరు కుమార్తెలు వైఎస్ హర్షిని రెడ్డి, వైఎస్ వర్షారెడ్డిలకు కోట్లలో పెట్టుబడులు ఉన్నట్లుగా తెలిపారు.